నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించే ప్రయత్నం చాలా అద్భుతంగా చేస్తున్నారు. నేను మొన్న వచ్చినప్పుడే ఆ ధారణకు ఫస్ట్ డే కూర్చున్నప్పుడే అంబేద్కర్ స్టాచ్యూ సాక్షిగా చెప్పిన బరాబర్ వీళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ను గోల్ చేస్తారు. వీళ్ళు ఇటువంటి చెప్తారని మొదలే ప్రియంప్ట్ చేసి చెప్పినా అదే జరుగుతున్నది. అలా ఆ రోజు మాట్లాడింది చేసినావో అదే జరుగుతుంది. ముఖ్యమంత్రి సుట్టపోలిలో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తారు, ఈ కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్తున్నాం. ఇప్పుడు గత 3-4 రోజుల కాడికెళ్ళి వీళ్ళు పాపతో ఉన్న వీడియోలు, ఎందుకంటే సీసీ కెమెరాలు లేకుండా చేశారు కదా వీళ్ళు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎక్కడ కూడా పాపను పట్టుకొని ఉన్నది విజువల్ ఎక్కడ లేదు కాబట్టి అసలు పాపనే రాలేదని పెట్టి ఇటే బద్నాం నెట్టి అది ముందే ప్రసవం ముందే జరిగింది కాబట్టి ఆల్రెడీ సమస్యలు ఉన్నాయని చెప్పని దాన్ని ఒక ప్రొజెక్ట్ చేసేందుకు చేశారు. అయితే ఆ జాతరలో ఉన్నటువంటి ఒక యువకుడే అరే ఏమో ఇంత అన్యాయం ఉంటుందా, ఇంత ఘోరంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ భయానకమైన వాతావరణం తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే స్ట్రైట్గా ఆయన సర్పంచే క్లియర్గా చెప్పిండి ఏంది, నువ్వు ఎవ్వరి దగ్గరికి పోయినా కానీ, నువ్వు ఎమ్మెల్యే దగ్గర పోయినా, ముఖ్యమంత్రి దగ్గర పోయినా, ఎవరి దగ్గర పోయినా ఏం కాదని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. ఇవాళ ఆ రోజు కూడా అదే మాట మాట్లాడి ఈరోజు కూడా అదే మాట మాట్లాడుతారు వాళ్ళు. సో క్లియర్గా చెప్పిన తర్వాత అది హషప్ చేసే ప్రయత్నం జరుగుతున్నది, చాలా క్లియర్గా ఉన్నది. ఇప్పుడు ఏం చేసిన ఆ విజువల్స్ ఎక్కడ లేవు కాబట్టి అసలు పాపనే లేదంటే లొల్లొడిచిపోతుంది. ఇప్పుడు నిన్న ఆ పిల్లగాడు ధైర్యం చేసి ఇంత అన్యాయం జరుగుతుందని ఆ పిల్లగాడు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వీడియో పెట్టిండు. అరే గిట్ల ఉన్నదన్న, ఇదిగో వాస్తవం, అసలు ఇది అగో చంటి పిల్ల సంకల్లో ఉన్నది, లోపల వీళ్ళ అమ్మ వాళ్ళందరూ లోపల ఉన్నారని. ఇప్పుడు డిఎస్పీ ఆన్ రికార్డ్ ఏం చెప్పిండు, పాప లేదని చెప్పిండు. ఇప్పుడు దొరికిండు, పాప ఉన్నదని దొరికిండు. ఇప్పుడు తన్నది అనేది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా. సీసీ కెమెరాలు తీసి ముంగడ పెట్టు. సీసీ కెమెరాలు ఇప్పుడు దాదాపు కొన్ని వేల మంది వచ్చేటువంటి జాతర అది. మరి ఆ జాతరలో సీసీ కెమెరాలు ఉంటాయి కదా. ఉట్టిగా సందులలో గల్లీలలో పందులు తిరిగేటి, పులులు తిరిగేటి, అడవిలో పెడుతురుగా, ఎవడెవడు ఎక్కడ తిరుగుతా పుల్ల కూడా పెడుతురుగా, కెమెరాకి పెట్టి తిప్పుతురు కదా. మరి మనుషులు గంత పెద్ద జాతర జరుగుతుంటే సీసీ కెమెరాలు లేవని ఎట్లుంటుంది? అది ఉంటే ఒకనొక జాతకం బయటపడుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏ ఊర్లోకి పోయినా కానీ ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళు, కులాంతర వివాహం జరిగింది. ఆమె కులం ఏందో తెలుస్తుంది కదా, ఆడ తెలిసే జరిగిందనే కదా ఇటు చేసేది. 1 వీక్ అవుతుంది, కులం ఏందో తెలుసుకోలేకపోవడం ఏందండి? అంటే కంత గొప్ప ఇంత దారుణంగా ఉందా సిస్టమ్? రాజ్యం వాళ్ళ చేతులలో ఉన్నది. దీన్ని వీళ్ళ పేదోళ్ళు కాబట్టికే, అమాయకులు కాబట్టికే, కింది కులాలోళ్ళు కాబట్టికే, వీళ్ళకు నోరు లేదు కాబట్టికే, ఇంకా సాకలైన రాజ్యాలు ఇంకా నడుస్తున్నాయి అనుకుంటారు కాబట్టి, ఆ భ్రమలలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళెంబడి ఎవరు లేరు అని. వీళ్ళందరూ సంఘాలు మొత్తం వచ్చినాయి కాబట్టి వాళ్ళకు ఒక ధైర్యం. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా 80% వెళ్ళి వీళ్ళని పంపించాలి. టెంట్ ఉంటే ఉంచొద్దు.